నమస్కారం. నేను డాక్టర్ కోటేశ్వరరావు. ఈరోజు నవంబర్ 25 జంతువుల హక్కుల దినం. ఇదేదో కొత్తగా వింతగా అనిపిస్తుంది కదా. మనకు ఎలా అయితే ప్రాథమిక హక్కులు ఉన్నాయో అలాగే జంతువులకు కూడా కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి. వాటికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉన్నాయి. జంతువులకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి. అయితే జంతువులకు సంబంధించిన ఆ హక్కులు ఏంటి? ఆ హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, చట్టాలు అమలవుతున్నాయా? ఆ హక్కులకు భంగం వాటిల్లుతోందా? ఈరోజు జంతువుల హక్కుల దినం సందర్భంగా ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుకుందాం. నిపుణులు ఏమంటున్నారో వారి మాటలు కూడా విందాం. మనిషి తన కోసం తాను జీవిస్తాడు. కానీ ఈ సృష్టిలోని ఎన్నో జంతువులు, పక్షులు తమ కోసం కాక మనుషుల కోసం జీవిస్తున్నాయి, మనుషుల కోసం మరణిస్తున్నాయి. అలా మనుషుల కోసం ఆత్మార్పణ చేయమని ఆ జంతువులను ఏ దేవుడు శాసించలేదు, శపించలేదు. అయినా మనిషి తన ఉనికి కోసం, తన రక్షణ కోసం, తన ఆహారం కోసం, తన వినోదం కోసం, తన హోదా కోసం, తన దర్పం కోసం జంతువులను తన అధీనంలో ఉంచుకున్నాడు. జంతువుల యొక్క ప్రాణాలను, స్వేచ్ఛను హరించి తన అవసరాలకు వాడుకుంటున్నాడు. మనుగడ కోసం జరిగే పోరాటంలో మనిషి తన భావ భాషా పటిమలతో జంతువుల పట్ల తన చర్యలను సమర్థించుకుంటే సమర్థించుకోవచ్చుగాక. కానీ ఆ జంతువుల నుండి తాను పొందుతున్న ప్రతిఫలానికి తగిన కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్న నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, కరుణ లేని వైనం, హద్దులు లేని హింస, వీటిని ఏ చరిత్ర క్షమించదు. ఈ విషయంలో మనిషి తన మనస్సాక్షి ముందు దోషిగా నిలబడక తప్పదు. ఒక విషయం ఆలోచిద్దాం. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే గగ్గోలు పెడతాం, న్యాయ పోరాటాలు చేస్తాం, ఆందోళనలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం, పత్రికలకు ఎక్కుతాం, పతాక శీర్షికలు అవుతాం. తమకు కొన్ని హక్కులున్నాయని తమకే తెలియని ఆ మూగజీవాలను చూస్తే గుండె చెరువైపోతుంది. మన కోసం అవి చేస్తున్న శ్రమ, పడుతున్న బాధలు, అనుభవిస్తున్న కష్టం, వీటిని తలుచుకుంటే ఎవరికైనా కూడా మనసు వికలమైపోతుంది. అలా గుండె చెరువు చేసుకుంటున్న వాళ్ళు, మనసును వికలం చేసుకుంటున్న వాళ్ళు చాలా అరుదు. వేలి మీద లెక్క పెట్టవచ్చు. ఆ కొద్ది మందే జంతు బాంధవులు, జంతు ప్రేమికులు, మనసున్న మనుషులు. ఈ జంతువుల హక్కుల దినోత్సవం సందర్భంగా జంతువుల తరపున, మనుషుల తరపున అలాంటి మనసున్న మనుషులకు హ్యాట్స్ ఆఫ్. సృష్టిలోని ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. ఒక జీవి ప్రాణాలను ధరించడానికి కానీ, హింసించడానికి కానీ మరో జీవికి హక్కు లేదు. అడవులలో చిన్న జంతువులను పెద్ద జంతువులు బాధించడం, చంపడం జరిగితే జరగవచ్చు. దానిని ఆపడం ఎలాగో మన చేతిలో లేదు. కానీ అన్ని జీవులలో ఉత్తముడని, మహామేధావినని భావించే మనిషి నోరు లేని మూగ జీవాల పట్ల నిర్దయగా వ్యవహరిస్తూ వాటిని హింసించడం, చంపడం అన్యాయం, అనాగరికం. ఒక జీవి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు. మనకు రక్షణను, ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, జీవనాధారాన్ని ఇచ్చే మూగజీవాల పట్ల కృతజ్ఞతాభావంతో, పూజనీయ భావంతో మెలగటం మనందరి విధి, కనీస ధర్మం. మానవత్వాన్ని, కృతజ్ఞతను ప్రదర్శించకపోగా కొందరు క్రూరంగా హింసించడం దారుణం, విచారకరం. జంతువుల యొక్క స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం, జంతువుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన సాధు టిఎల్ వాస్వాని జయంతి అయిన నవంబర్ 25వ తేదీని జంతు ప్రేమికులు, జంతు సంరక్షణ సంస్థలు జంతువుల హక్కుల దినంగా జరుపుకుంటున్నారు. మనుషుల వలన జంతువులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది కలిగినా
అది వాటి స్వేచ్ఛను హరించినట్టే అని, వాటి హక్కులను కాలరాసినట్టే అని జంతు సంక్షేమ సంస్థలు భావిస్తున్నాయి. జంతువుల హక్కుల దినమైన నవంబర్ 25వ తేదీన మాంసాహారాన్ని తినకుండా నో మీట్ డే పాటించాలని సంస్థలు, జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఇది జంతువుల పట్ల మన ప్రేమను ప్రకటించడానికి ఒక పరీక్ష లాంటిది. అయినా ప్రయత్నిద్దాం, మన ప్రేమను నిరూపించుకుందాం. జంతువుల హక్కుల దినం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? మనకు జంతువులకు ఉన్న సంబంధం ఏంటి? మనం జంతువులపైన ఆధారపడ్డామా, లేక జంతువులు మనపైన ఆధారపడ్డాయా? ఎవరి పాత్ర ఏంటి? ఈ విషయాలను వివరిస్తారు డాక్టర్ సాయి చైతన్య. దిస్ ఈజ్ డాక్టర్ సాయి చైతన్య. జంతువుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జంతువుల హక్కుల గురించి, వాటి పట్ల మనుషులకు ఉండే బాధ్యతల గురించి ఒకసారి సింహావలోకనం చేసుకుందాం. గత చరిత్రలో పురాణ ఇతిహాసాల నుండి కూడా జంతువుల మీద మనిషి ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు. వాటికి మనుషులకి మధ్య సంబంధం అనేది ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉంది. ఏదో ఒక రూపంలో జంతువుల మీద మనిషి ఆధారపడి జీవించుకుంటూ ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని పొందుతూ వస్తూ ఉన్నాడు. పుట్టిన చిన్న బిడ్డకి తల్లిపాలు పడకపోతే ఆవు పాలను తాగిస్తున్నాం. పొద్దున్న లేవగానే టీ, కాఫీ కోసం పాలను వాడుతున్నాం. రాత్రి చక్కటి నిద్ర రావాలంటే గోరువెచ్చని పాలు తాగి పడుకుంటున్నాం. అలాగే మనిషి చనిపోతే కూడా కర్మకాండలలో పాలను వాడుతున్నాం. అంటే మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏదో ఒక రూపకంలో పాలను వాడుతూ వస్తున్నాం. అంటే జంతువుల మీద, వాటి పాల మీద ఆధారపడుతూ వస్తున్నాం. అలాగే పాలతో రకరకాల స్వీట్స్, ఇతర ఆహార పదార్థాలను తయారు చేస్తూ వస్తున్నాం. మనిషికి కావాల్సిన పాలే కాకుండా చికెన్, మటన్ ఇలాంటి వాటి కోసం కోళ్ళు, గొర్రెలు, మేకలు, కుందేళ్ళు తదితర జంతువుల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. ఒక ఆహారం కోసమే కాకుండా ఇతర ప్రయోజనాల కోసం మనిషి వాటిని వాడుతూ వస్తున్నాడు. పరిశోధనలలో జంతువులను వాడుతున్నాం. గుర్రాలు అలాంటి వాటిని మనుషుల రవాణాకు, మంచు కొండల మీద ఎక్కడానికి వాడుతూ వస్తున్నాం. కుక్కలను తీసుకుంటే మనకు కంపానియన్ యానిమల్స్గా మరియు నేర పరిశోధనలలో వాటికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి మత్తు పదార్థాలను గుర్తించడానికి, బాంబులను గుర్తించడానికి వాడుతూ వస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పనిలోనూ మనిషి జీవితంలో జంతువులు భాగస్వాములుగా ఉంటున్నాయి. విదేశాల్లో జంతువులకు ప్రత్యేకమైన శిక్షణను ఇచ్చి వృద్ధులకు, వికలాంగులకు అవసరమైన సహాయం చేయడానికి వాటిని అమ్ముతూ ఉంటున్నారు. ఆనాటి పురాణాల్లో యుద్ధాల్లో గుర్రాలను, ఏనుగులను వాడుతూ వచ్చారు. ఇలా పురాణాల నుంచి నేటి వరకు జంతువులకి, మనుషులకి మధ్య బంధం అనేది కొనసాగుతూ వస్తుంది. అవి మన జీవితంలో మమేకమైపోయినాయి. అలాంటి జంతువుల పట్ల మనిషికి వాటిని ఉపయోగిస్తున్నందుకు, వాటి మీద ఆధారపడుతున్నందుకు కనీసం ప్రేమ, కరుణ అనేది చూపిస్తూ ఉండాలి. అలా కాకుండా వాటి నుండి లాభపడుతూ వాటి పట్ల ఎలాంటి ప్రేమ లేకుండా వాటిని హింసించే వారికి వాళ్ళని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. కాబట్టి జంతువుల హక్కుల విషయంలో, వాటి బాధ్యతల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త. జంతువులకు బాధలు, కష్టాలు ఎందుకు మొదలయ్యాయి? ఎలా మొదలయ్యాయి? ఈ కష్టాలకు, బాధలకు కారకులు ఎవరు? డాక్టర్ ఓ శ్రీనివాసరెడ్డి గారి మాటల్లో. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అసలు జంతువులకు కష్టాలు మరియు బాధలు ఎలా మొదలయ్యాయి అనేది పరిశీలిద్దాం. మనుషుల నుండి తప్పించుకోవటానికి జంతువులకున్న ఒకే ఒక్క చోటు అడవులు. అయినా
మనిషి అడవుల్లోకి చొరబడి వేటాడడం ప్రారంభించాడు. దాంతో కొన్ని జంతువులు అసలు పగలు తిరగటమే మానేసి వాటి గుహలు, స్థావరాలకే పరిమితం అవుతున్నాయి. రాత్రిపూట మాత్రమే తిరగగలిగేటువంటి దుస్థితికి చేరుకున్నాయి. అది కనిపెట్టిన మనిషి రాత్రిపూట కూడా కాపు వేయడం, వలపన్నడం, ఎరవేయడం వంటివి మొదలుపెట్టాడు. మాంసం కోసం, చర్మాల కోసం వేటాడేవాళ్ళు కొందరైతే కేవలం వినోద క్రీడగా కాలక్షేపానికి క్రూరంగా వేటాడేవాళ్ళు మరికొందరు. దానితో ప్రభుత్వం కూడా రంగంలోకి దిగక తప్పలేదు. ఆ విధంగా 1972వ సంవత్సరంలో వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఆవిర్భవించింది. ఈ చట్టం ప్రకారం వన్యప్రాణులను వేటాడమే కాదు, వాటిని పట్టుకొని బంధించడం కూడా నేరమే. రకరకాల అవసరాల కోసం అరణ్యాలు క్రమక్రమంగా అంతరిస్తున్నాయి. అది జంతువులకు ముప్పుగా మారింది. బొగ్గు కోసం, కట్టెల కోసం అడవుల్లో కార్చిచ్చు పెట్టి జంతువులను బాధపెట్టేవారు, చర్మాల కోసం, స్మగ్లింగ్ కోసం జంతువులను చంపేవారు ఎక్కువయ్యారు. వీళ్ల బారి నుండి కాపాడటానికి చాలా రాష్ట్రాలు అభయారణ్యాలను ప్రకటించి జంతువులను రక్షించే ప్రయత్నం చేయడం హర్షించదగ్గ విషయం. అయినా కూడా జంతువులకు పూర్తి రక్షణ లభించక తిప్పలు తప్పడం లేదు. జంతువుల కష్టాలు మరియు బాధలు కడతీర్చడానికి దేవుడు దిగిరానవసరం లేదు. మనిషి మానవత్వాన్ని ప్రదర్శిస్తే చాలు. దానిని ప్రదర్శిద్దాం. జంతువులకు స్వేచ్ఛ. అడవి జంతువుల బాధల గురించి విన్నాం కదా. అడవి జంతువులే కాదండి, మన మధ్యలో తిరుగుతున్న పెంపుడు జంతువుల పరిస్థితి కూడా అందుకు ఏమాత్రం భిన్నంగా లేదు. ఈ పెంపుడు జంతువులకు ఎలాంటి కష్టాలు, నష్టాలు ఎదురవుతున్నాయో డాక్టర్ శశికాంత్ రెడ్డి గారి మాటల్లో. దిస్ ఇస్ డాక్టర్ శశికాంత్ రెడ్డి. అయితే మనకి అడవి జంతువులు విషయం ఒక తీరు అవుతే మనకి ఇంట్లో పెంచుకునే వాటి ఎనిమల్స్ విషయం మరోలా ఉంటుంది. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, ఆవులు కానీ, గేదెలు కానీ వాటికి ఎక్కడ కూడా సరిపోయేంత మేత కానీ, దాహం తీర్చే అంత వాటర్ కానీ ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉండదు. వీటికి యాక్చువల్గా బేసికల్గా వాటి లాస్ కూడా ఏంటంటే మనము కావాల్సినంత ఫ్రీడమ్ అంటే స్పేస్ కానీ, షెల్టర్ కానీ వాటికి ఇక్కడ ప్రొవైడ్ చేయము. వాటికి ఏదైనా ఇల్నెస్ వస్తే ఏదైనా వైద్య సదుపాయాలు కానీ, మెడికేషన్ కానీ, లేదా రెస్ట్ కానీ ఎక్కడ మనం అందించిన దాఖలాలు మనకు సరిగ్గా కనబడవు. మనము వాటిని ఎడ్ల బండ్లు కడతాం మామూలుగా, కానీ వేయాల్సిన బరువు కన్నా చాలా ఎక్కువ వేస్తాం. లేదా వయసు మీరిన పశువులతో కూడా మనం పని చేయించుకుంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే క్రూరత్వం కిందకే వస్తాయి. ఇవి కాకుండా ఇప్పుడు మనం చూస్తుంటాం షీప్ అండ్ గోట్ అంటే గొర్రెలు కానీ, వీటిని రవాణా సందర్భంలో చాలా గొర్రెల్ని ఒక్కొక్క బండిలో తీసుకెళ్తూ ఉంటారు. లేదా ఒకటే హౌస్లో, షెడ్లో వాటిని కావాల్సినంత స్పేస్ ఇవ్వకుండా చాలా తక్కువ స్పేస్లో ఎక్కువ షీప్ ఉంచుతారు. వాటి లివింగ్కి ఉండే అంత స్పేస్ లేకుండా మనం వాటి బేసిక్ రైట్ని కూడా మనం హరింపజేస్తున్నాం. వాటి ప్రొడక్టివిటీ తగ్గిపోగానే మళ్ళీ మనం వాటిని స్టార్టర్కి పంపించేస్తాము. అదే ఇప్పుడు పౌల్ట్రీ విషయానికి వస్తే మనము బయట రెగ్యులర్గా చూస్తుంటాం, రవాణా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఏంటంటే పౌల్ట్రీని తలకిందులుగా చేస్తుంటారు. అది బేసికల్గా రాంగ్ అండి. దాని రైట్ మనము అది ఇట్స్ అగేన్స్ట్ లా, యాక్చువల్లీ క్రూయాలిటీ అది. కాకపోతే మనము ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నప్పుడు మెడికేషన్తో కానీ, హార్మోన్స్తో కానీ, హార్మ్ఫుల్ కెమికల్స్తో కానీ మన ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి లేదా కమర్షియల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి వీఆర్ గోయింగ్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ బేసికల్ ఎనిమల్ రైట్స్, విచ్ ఇస్ ఎ క్రూయాలిటీ. సో గవర్నమెంట్ ఏంటంటే ఇవన్నీ చూసి ఒక లా తయారు చేసింది 1960 ఇయర్లో. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ అగేన్స్ట్ ఎనిమల్స్. సో యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ we should abide by all the animal laws and prevent cruelty against all the animals and share our love with the animals. Thank you. కష్టాలు, బాధలు ఒక్క జంతువులకే కాదు, పక్షులకు కూడా తప్పడం లేదు. పక్షులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి, అందుకు కారణాలేంటి? డాక్టర్ జయరామన్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్, పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ, వారి మాటల్లో తెలుసుకుందాం.
దిస్ ఇస్ డాక్టర్ జయరాములు, ఏడి, డివిహెచ్ ఆఫీస్, కరీంనగర్. మనం ఇప్పుడు పక్షుల పాటల గురించి చెప్పుకుందాం. మనం రోడ్లు వెడల్పు చేసే ప్రక్రియలు కానీ దాంతో ఏమవుతుందంటే ఉన్న పక్షుల చెట్లన్నీ కొట్టేసి చెట్లు లేకుండా చేస్తున్నాం. చేయడం వల్ల ఏంటంటే ఎప్పటి నుండే పక్షులు ఆ చెట్ల మీద గూళ్ళు పెట్టుకొని వాటి నివాసాలు ఉండే పక్షులన్నీ ఏమవుతున్నాయి పాపం ఆ చెట్లు తీసేయడంతో ఆ పక్షులకు నివాసాలు లేక చనిపోతున్నాయి, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. అదొక ప్రాబ్లం. తర్వాత మనం ఉద్యానవనాలు కానీ ఇక్కడ కానీ ఊర్లో కానీ ఎక్కడైనా తోట ఉన్న దగ్గర ఐమాక్స్ లైట్స్ పెడుతున్నాం కదా, ఆ లైట్స్ ఆ చెట్ల హైట్కు పెట్టడంతో ఏమవుతుందంటే ఆ లైటింగ్ తోటి పాపం ఆ పక్షులకి ఏంటంటే రెస్ట్ ఉండలేదు, వాటికి రెస్ట్లెస్గా అయిపోయి ఆ చెట్ల మీద కూడా నివాసం ఉండే పరిస్థితి లేదు. అట్లా చాలా పక్షులు వెళ్ళిపోతున్నాయి, పక్షుల జాతి కూడా తగ్గిపోతుంది. అది ఏంటంటే ఆ ఐమాక్స్ లైట్ హైట్ కొంచెం తగ్గిస్తే ఆ చెట్ల మీద ఉండే పక్షులు సౌకర్యంగా ఉండడానికి వీలవుతుంది. తర్వాత ఇంకోటి సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు పౌల్ట్రీ ఫార్మ్స్లో బర్డ్ ఫ్లూ ఇలాంటిది ఏమన్నా వచ్చినప్పుడు ఆ పక్షులను చంపేసే ముందు వాటికి మత్తుని ఇచ్చి చంపడం అనేది గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి జీవోతోటి అది చాలా మంది సంతోషంగా అది ఒక గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. జంతువులు పక్షులను బాధించేవారు కొందరైతే వాటిని ఆదుకొని అక్కున చేర్చుకుంటున్న ఆపద్బాంధవులు జంతు ప్రేమికులు కూడా లేకపోలేదు. వారెవరు, ఎలాంటి సహాయ సహకారాలు, ఎలాంటి సేవలు అందిస్తున్నారు డాక్టర్ భారతి గారు వివరిస్తారు. దిస్ ఈస్ డాక్టర్ భారతి. స్వచ్ఛంద సంస్థల పాత్ర ప్రశంసనీయం. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు అన్నట్టుగా నోరులేని మూగజీవాల యొక్క స్వేచ్ఛ సంరక్షణ కోసం కొన్ని సంస్థలు నడుం బిగించడం ముఖ్య విషయం. పీపుల్స్ ఫర్ యానిమల్స్, జీవరక్షా సమితి, జీవబంధు, బ్లూ క్రాస్ వంటి సంస్థలు ఈ యొక్క జంతువుల స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం, రక్షణ కోసం ఎన్నెన్నో కార్యక్రమాలు అలాగే ఉద్యమాలు చేయడం వల్ల ఆ జంతువుల యొక్క బాధ కొంతమైన ఉపశమనం కలిగింది. అయితే జంతు సంరక్షణ చట్టాల అమలుకు ఈ యొక్క సంస్థలు ఎంతోగానో పోరాడుతున్నాయి, అలాగే పాటుపడుతున్నాయి. వీటి ఫలితంగా సర్కస్ కంపెనీలలో ఆడించే జంతువులు ఈనాడు బయటపడగలిగాయి. అయితే ఇవి చాలా కాలంగా సర్కస్ కంపెనీల్లో ఉండడం వలన ఇవి స్వయంగా ఆహారాన్ని సంపాదించుకునే శక్తిని కోల్పోయాయి. అయితే ఇటువంటి ఆహారాన్ని సంపాదించుకునే శక్తిని కోల్పోయిన జంతువులకు పునరావాసాలు కలిగించడంలోనూ, అలాగే చురుకుగా ఉండే జంతువులని అడవులకి తీసుకెళ్లి అక్కడ స్వేచ్ఛగా వదిలివేయడంలోనూ, ఇంకా మిగిలిన జంతువులను జంతు ప్రదర్శనశాలకు తరలించడంలోనూ ఈ యొక్క సంస్థల చొరవ ఎంతో ఉంది. అయితే ఆగ్రాలో ఎలుగుబంట్లను బంధించి అలాగే ఆడించి కొట్టపోసుకునే వృత్తి కొంతమందికి ఉంది. అయితే ఇలాంటి ఎలుగుబంట్లను బయటికి తీసుకొచ్చి స్వేచ్ఛ కలిగించడంలో ఈ జంతు ప్రేమికుల పాత్ర ఎంతో ఉంది. అయితే జిల్లా స్థాయిలో కలెక్టరు, జిల్లా స్థాయి అధికారుల బృందాలకు జంతు సంరక్షణను చేపట్టే అవకాశం కలిగింది. జంతువులను చూసి నోరు లేని మూగజీవాలు అని చాలామంది అంటూ ఉంటారు. అది నిజం కాదు. ప్రతి జీవికి దానిదంటూ ఒక ప్రత్యేక భాష, భావ వ్యక్తీకరణ విధానం ఉంటాయి. ఆ భాష విధానం తెలియని కొందరు జంతువులను మూగజీవాలంటూ మాటల్లో జాలి చూపిస్తారు. నిజానికి మనుషుల సానుభూతితో బ్రతకాల్సిన అవసరం జంతువులకు లేనేలేదు. అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సృష్టిలోని జీవులన్నీ సమానమే. వాటి ప్రత్యేకతలు, జీవన విధానం వాటికి ఉన్నాయి. వాటి స్వేచ్ఛ, గౌరవం వాటికి ఉన్నాయి. ఆ స్వేచ్ఛకు, గౌరవానికి భంగం కలిగించే హక్కు ఏ ఒక్కరికీ లేదు. కానీ సకల జీవజాలాలలో అధికుడినని తనకు తాను కితాబు ఇచ్చుకుంటున్న మనిషి జంతువుల స్వేచ్ఛకు, గౌరవానికి భంగం కలిగిస్తున్నాడు. తన పరిధి దాటి బల ప్రయోగానికి పాల్పడుతున్నాడు.
బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావిస్తుంటే అనే శ్రీశ్రీ మాటలకు నిలువెత్తు నిదర్శనం అవుతున్నాడు. మనుషులు జంతువులకు ఉపయోగపడుతున్నారో లేదో తెలియదు, కానీ జంతువులు మాత్రం మనుషుల నిత్య జీవితంలో ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నాయి, సహకరిస్తున్నాయి, ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి, మనుషులకు ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని ఇస్తున్నాయి. అటువంటి జీవుల పట్ల కృతజ్ఞతను ప్రదర్శించవలసింది పోయి వ్యక్తిగత పార్టీపరమైన కోపాన్ని ప్రదర్శించడానికి, నీచమైన సందర్భానికి జంతువులను వాడుకోవడం ఎంతవరకు సబబు అనేది ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా జంతువులు కూడా మనలాంటి జీవులే అనేది ఎవరూ మర్చిపోకూడదు. వాటికి హక్కులు ఉన్నాయి, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉన్నాయి. వాటికి మనసు ఉంటుంది, వాటికి అభిమానం ఉంటుంది. మనుషులు వారి అక్కసు వెళ్ళగక్కడానికి జంతువుల గౌరవానికి, హక్కులకు భంగం కలిగేలా ప్రవర్తించడం దారుణమే కాదు, మహాపాపం కూడా. ఎందుకంటే ప్రేమను, ఔన్నత్యాన్ని ప్రదర్శించడంలో జంతువులు మనుషులను మించిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. జాతి వైరాన్ని సైతం మర్చిపోయి పిల్లి కుక్కలు స్నేహంగా జీవించిన ఉదంతాలు ఉన్నాయి. ఆవులు, గేదెలు, ఇతర జాతులైన మేకపిల్లలకు పాలిచ్చి పెంచిన సంఘటనలు, పంది, కుక్క పిల్లలకు పాలిచ్చి పెంచిన గొప్ప సంఘటనలు ఉన్నాయి. నోరు లేని మూగజీవులని మనం అనుకుంటున్న ఈ జంతువులు నోరున్న మనుషుల కంటే గొప్ప సంస్కారాన్ని, విశ్వ ప్రేమను ప్రదర్శిస్తుంటే మరి మనిషి ఏం ప్రదర్శిస్తున్నాడు? మరోసారి మనిషి విజ్ఞతకే వదిలేద్దాం. జంతువులు మన బానిసలు కాదు. జంతువులు ప్రచార సాధనాలు అసలే కాదు, అవి మన ప్రాణదాతలు అనే విషయాన్ని ఈ జంతువుల హక్కుల దినం సందర్భంగానైనా గుర్తించి మనుషులలో, మనస్సులలో కాస్తంత మార్పు కలిగి జంతువులను కూడా సాటి జీవులుగా భావించగలిగితే మానవీయత కొంతైనా మనగలుగుతుంది, మిగిలి ఉంటుంది. ప్రారంభంలో మనం ప్రస్తావించిన జంతువుల యొక్క ఆ ప్రాథమిక హక్కులు ఏంటి? వాటికున్న స్వేచ్ఛ ఎలాంటిది? వాటిని అతిక్రమిస్తే ఏం జరుగుతుంది? డాక్టర్ సురేందర్ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. జంతువుల ప్రాథమిక హక్కులు మానవులకే కాకుండా జంతువులకు, పక్షులకు 5 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అంటే 5 ప్రాథమిక అంశాల నుండి తప్పనిసరిగా స్వేచ్ఛ ఉండాలన్నమాట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. అందులో వచ్చేసి మొదటి హక్కు ఆకలి బాధ లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు. ప్రతి ప్రాణికి, ప్రకృతిలో ప్రతి పక్షి, ప్రతి జంతువుకు ఆకలి బాధ లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. రెండవ హక్కు భయాందోళన లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు. అంటే ప్రకృతిలో ఏ జీవిని కానీ, ఏ పక్షిని కానీ దండించే హక్కు ఎవరికీ లేదు. వాటికి కూడా భయాందోళన లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించబడ్డది. మూడవ హక్కు బాధ, హింస, రోగాల నుండి స్వేచ్ఛ. ఇందులో వచ్చేసి మనం చూస్తుంటాం, అంటే రోడ్ల మీద దండిస్తుంటారు మూగజీవాలను. వాటిని బ్లూ క్రాస్ వాళ్ళు రక్షిస్తుంటారు, ప్రొటెక్షన్ చేస్తుంటారు. మనం చాలా మంది చూసి చూడనట్టు పోతుంటాం. అందులో వీటికి కూడా హక్కులు కల్పించబడ్డాయి. కాబట్టి ప్రతి పౌరుడు, అంటే వాటిని బాధించడం కానీ హింసించడం, బ్లూ క్రాస్ వాళ్ళతో పాటుగా వాళ్ళు కూడా బాధించడంలో, హింసించడం వారిని అడ్డుకోవాలి, వాళ్ళు హింసించడం కూడా మానుకోవాలి. ఇంకొకటి, యజమానులు లేకుండా రోడ్ల మీద చాలా పశువులు కానీ వేరే బాధపడుతుంటాయి రోగాల నుండి. వాటిని వేరే వైద్యుని దగ్గర, పశు వైద్యుని దగ్గరికి తీసుకెళ్ళి వాడిని నాదుడు ఉంటాడు. కానీ వాటి వెనక దగ్గరలో ఉన్న పశు వైద్య కేంద్రానికి తీసుకెళ్లి పశు వైద్యునికి దగ్గరికి తీసుకెళ్తే వాటిని రోగాల నుండి విముక్తి చేస్తాడు, స్వేచ్ఛ కలిగిస్తాడు. కాబట్టి ఈ మూడో హక్కు అనేది వాటికి కల్పించబడ్డది. కాబట్టి ప్రతి పౌరుడు ముందుకు వచ్చి ఇందులో పాల్గొనాలి. నెక్స్ట్ 4వ హక్కు వచ్చేసి దప్పిక బాధ లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. సమాజం, ప్రకృతిలో ప్రతి ప్రాణికి, ప్రతి పశు పక్షాదులకు అన్నిటికీ దప్పిక బాధ లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. కాబట్టి ప్రతి వేసవి కాలంలో మనం చూస్తుంటాం, మండు టెండలో ఎక్కడ నీరు దొరకక దప్పికకు చాలా పక్షులు మృత్యువాత పడుతుంటాయి. కాబట్టి చాలామంది పశు ప్రేమికులు, పక్షాదుల ప్రేమికులు వాళ్ళ గృహం బయట మట్టి చిప్పలను ఉంచి అందులో నీళ్ళను ఉంచి వాటి దప్పిక తీరుస్తుంటారు. ఇది మంచి పరిణామము.
ఇలానే ఇంకా చాలా మంది ముందుకు వచ్చి వాటికి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉంది. 5వ హక్కు చాలని వసతి. సహజంగా జీవించలేని పరిస్థితి నుండి స్వేచ్ఛ. ఇందులో వచ్చేసి మన దగ్గర 3 కాలాలు ఉంటాయి: వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం. వర్షాకాలంలో వర్షానికి, శీతాకాలంలో చలికి, వేసవి కాలంలో ఎండకు, వేడికి వాటికి రక్షించి వసతి కల్పించినట్టయితే వాటికి సహజంగా మన ఈ స్వేచ్ఛను కల్పించబడ్డట్టయితే వసతిలో ఈ హక్కులు జీవులకు ఉన్నాయి. వాటికి ఎవరు భంగం కలిగించకూడదు. జంతువుల ప్రాథమిక స్వేచ్ఛలను భగ్నం చేసేవారు శిక్షార్హులు. మనుషుల ఎలా అయితే ఫండమెంటల్ రైట్స్ మనుషులకు ఉన్నాయో ఇలా పశువులకు ఉన్నాయి. కాబట్టి వాటికి కూడా ఏమన్నా స్వేచ్ఛలను హరిస్తే శిక్షలు ఉంటాయి. కాబట్టి శిక్షల గురించి అని కాదు, కానీ సాటి జీవుల పట్ల మన నైతిక బాధ్యతతో, అంటే సాటి జీవి మన సమాజంలో మనతో పాటు జీవిస్తుంది కాబట్టి ప్రతి పౌరుడు నైతిక బాధ్యతతో వ్యవహరించి ఆ హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈ హక్కులకు భంగం కలగకుండా అందరం చూసుకుందాం. జంతు హింసను నివారించడానికి అసలు ఏ చట్టాలు ఉన్నాయి? ఏ పనులు చేస్తే అది జంతు హింసగా పరిగణించబడుతుంది, నేరంగా భావించబడుతుంది? ఈ విషయాల గురించి వివరించడానికి మరోసారి మన ముందుకు వస్తున్నారు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. కొన్ని జంతు హింస నివారణ చట్టాల గురించి మనం తెలుసుకుందాం. రోజుకు 9 గంటలకు మించి పశువులను పనిలో ఉంచకూడదు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు పనికి ఉపయోగించకూడదు. పశువులను విశ్రాంతి ఇవ్వకుండా వరుసగా 5 గంటలు పని చేయించకూడదు. మరొకటి, 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మించిన ప్రదేశాలలో, ముఖ్యంగా అంటే వేసవి కాలంలో మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు పశువులను ఏ పనికి కూడా వాడకూడదు. పశువులను తోలటానికి ముళ్ళుకర్ర కానీ బాధ కలిగించేటువంటి ఏ ఇతర సాధనం కానీ వాడకూడదు. అనారోగ్యంతో ఉన్న పశువులను పనికి వినియోగించకూడదు. విశ్రాంతి సమయంలో తగిన నీడ మరియు మేత, నీరు తప్పనిసరిగా ఇవ్వాలి. లైసెన్స్ ఉన్నటువంటి వారితోనే పశువులకు నాడాలు వేయించాలి. నాడాలు లేకుండా పశువులను పనికి వాడకూడదు. బండి బరువు సర్టిఫికెట్ను విధిగా పొంది ఉండాలి. గరిష్ట బరువు మించిన, నిబంధనలు ఉల్లంఘించిన బండి యజమానిపై పోలీసులు నేరం మోపి కోర్టుకు తరలించి శిక్ష విధించే అధికారం ఉంది. నేరం రిజిస్టర్ చేసే ముందు దగ్గరలోని వే బ్రిడ్జ్, దగ్గరలో ఉన్నటువంటి తూకం వేయించి కేసు నమోదు చేసే అధికారం పోలీసులకు మరియు సంబంధిత అధికారులకు కూడా ఉంది. పశువుల రవాణాలో నిర్దేశిత నిబంధనలు తప్పక పాటించాలి. కోళ్లను తలక్రిందులుగా వేలాడదీసి తీసుకువెళ్ళకూడదు. ఎన్ని చట్టాలు వచ్చినా మనిషి పరివర్తన చెందనంత వరకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రేమ, కరుణ, జాలి, వాత్సల్యంతో జంతువులను సంరక్షించగలిగితే చాలా సంతోషం. మన జీవనానికి ఎన్నో విధాలుగా సహకరిస్తున్నందుకు కనీసం ఆ స్వార్థంతోనైనా జంతువులను సంరక్షించాల్సిన బాధ్యత, అవసరం మన పైన ఉన్నాయి. ఎందుకంటే జంతువులు జీవిస్తేనే మనం జీవించగలుగుతాం, మనుగడను సాగించగలుగుతాం. ఈ జంతువుల హక్కుల దినాన్ని పురస్కరించుకొని ఒక్కసారి ప్రతి ఒక్కరూ జంతువుల గురించి ఆలోచిద్దాం, వాటి సంక్షేమం గురించి ఆలోచిద్దాం. జంతువుల హక్కులను కాపాడుదాం, వాటి స్వేచ్ఛను కాపాడుదాం. మనం కూడా స్వేచ్ఛగా జీవిద్దాం. సర్వే జన సుఖినో భవంతు.